బోయిన్పల్లి స్కూల్ డ్రగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈగల్ టీం సోదాల్లో ఆల్ఫ్రాజోలం తయారీ యూనిట్ బయటపడింది. మేధా స్కూల్ యజమాని జయప్రకాష్ గౌడ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. స్కూల్ వెనుక భాగంలో గుట్టుగా తయారీ యూనిట్ ను నడుపుతున్నారు. తయారు చేసిన ఆల్ఫ్రాజోలం ను మహబూబ్ నగర్ జిల్లాకు సరఫరా చేస్తున్నారు. 3.5 కిలోల ఆల్ఫ్రాజోలం, 4.3 కిలోల సగం తయారీ డ్రగ్ ను ఈగల్ టీం స్వాధీనం చేసుకుంది. 21 లక్షల నగదుతో పాటు ముడి సరుకు, తయారీ పరికరాలు సీజ్ చేశారు. ఏడాది క్రితం జయప్రకాష్ గౌడ్ కు గురువారెడ్డి పరిచయం అయ్యారు. గురువారెడ్డి ఇచ్చిన ఫార్ములా ఆధారంగా ఆల్ఫ్రాజోలం తయారు చేస్తున్నాడు జయప్రకాష్ రెడ్డి. గురువారెడ్డి సూచనలతో యూనిట్ ఏర్పాటు చేశాడు. డ్రగ్ రాకెట్ లో మిగిలిన నిందితుల వ్యవహారంపై ఈగల్ టీం దర్యాప్తు చేస్తోంది. బోయిన్పల్లి స్కూల్ డ్రగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈగల్ టీం సోదాల్లో ఆల్ఫ్రాజోలం తయారీ యూనిట్ బయటపడింది. మేధా స్కూల్ యజమాని జయప్రకాష్ గౌడ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. స్కూల్ వెనుక భాగంలో గుట్టుగా తయారు యూనిట్ నడుపుతున్నారు. తయారు చేసిన ఆల్ఫ్రాజోలం ను మహబూబ్ నగర్ జిల్లాకు సరఫరా చేస్తున్నారు. 3.5 కిలోల ఆల్ఫ్రాజోలం, 4.3 కిలోల సగం తయారీ డ్రగ్ ను ఈగల్ టీం స్వాధీనం చేసుకుంది. 21 లక్షల నగదుతో పాటు ముడి సరుకు, తయారీ పరికరాలు సీజ్ చేశారు. ఏడాది క్రితం జయప్రకాష్ గౌడ్ కు గురువారెడ్డి పరిచయం అయ్యారు. గురువారెడ్డి ఇచ్చిన ఫార్ములా ఆధారంగా ఆల్ఫ్రాజోలం తయారు చేస్తున్నాడు జయప్రకాష్ గౌడ్. గురువారెడ్డి సూచనలతో యూనిట్ ఏర్పాటు చేశాడు. డ్రగ్ రాకెట్ లో మిగిలిన నిందితుల వ్యవహారంపై ఈగల్ టీం దర్యాప్తు చేస్తోంది. బోయిన్పల్లి స్కూల్ డ్రగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈగల్ టీం సోదాల్లో ఆల్ఫ్రాజోలం తయారీ యూనిట్ బయటపడింది. మేధా స్కూల్ యజమాని జయప్రకాష్ గౌడ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. స్కూల్ వెనుక భాగంలో గుట్టుగా తయారీ యూనిట్ ను నడుపుతున్నారు. తయారు చేసిన ఆల్ఫ్రాజోలం ను మహబూబ్ నగర్ జిల్లాకు సరఫరా చేస్తున్నాడు. 3.5 కిలోల ఆల్ఫ్రాజోలం, 4.3 కిలోల సగం తయారీ డ్రగ్ ను ఈగల్ టీం స్వాధీనం చేసుకుంది. 21 లక్షల నగదుతో పాటు ముడి సరుకు, తయారీ పరికరాలు సీజ్ చేశారు. ఏడాది క్రితం జయప్రకాష్ గౌడ్ కు గురువారెడ్డి పరిచయం అయ్యారు. గురువారెడ్డి ఇచ్చిన ఫార్ములా ఆధారంగా ఆల్ఫ్రాజోలం తయారు చేస్తున్నారు జయప్రకాష్ గౌడ్. గురువారెడ్డి సూచనలతో యూనిట్ ఏర్పాటు చేశాడు. డ్రగ్ రాకెట్ లో మిగిలిన నిందితుల వ్యవహారంపై ఈగల్ టీం దర్యాప్తు చేస్తోంది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ లైవ్ ద్వారా అందిస్తారు. పవన్, బోయిన్పల్లి స్కూల్లో డ్రగ్స్ తయారీ ఎన్ని రోజులుగా కొనసాగుతోంది? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అంటే కొద్ది సంవత్సరాలుగా ఈ యొక్క బోయిన్పల్లిలోని శ్రీమేధ స్కూల్లో ఈ యొక్క డ్రగ్స్ తయారు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క కల్తీ కల్లో ఆల్ఫ్రాజోలం కలుపుతారో ఆ యొక్క డ్రగ్కు సంబంధించి పూర్తిగా ఈ యొక్క స్కూల్లో కూడా తయారు చేస్తున్నా. దీనికి సంబంధించి ఈగల్ టీం కూడా కనుగొంది. అయితే మొత్తానికి చూస్తే ఓవరాల్గా శ్రీమేధ స్కూల్ మాత్రము దాదాపు 6 గదుల్లో ఉంటుంది. 6 గదుల్లో చూస్తే మాత్రం 5 గదుల్లో స్కూల్ సంబంధించి పూర్తిగా కార్యకలాపాలు నిర్వహించగా 6వ గది పూర్తిగా చీకటిగా ఉంటుంది. ఆ చీకటిగా ఉన్న నేపథ్యంలో అక్కడ 8 రియాక్టర్స్ పెట్టి కూడా ఎక్కువ LSD కావచ్చు, అంతేకాకుండా ఆల్ఫ్రాజోలం ఇలాంటి డ్రగ్స్ను కూడా తయారు చేస్తూ ఇతర జిల్లాలకు కూడా సరఫరా చేస్తున్నారు. ఈ యొక్క స్కూల్కి సంబంధించి
సంబంధించిన చైర్మన్ జయప్రకాష్, అంతేకాకుండా ఈ స్కూల్ సంబంధించిన ప్రిన్సిపల్గా ఉన్న మురళి కావచ్చు, అంతేకాకుండా ట్రావెల్స్ ఏజెంట్గా ఉన్న ఉదయ్, వీళ్ళు ముగ్గురిని కూడా పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి ఉన్న ఈ యొక్క 20 లక్షల విలువైన ఈ యొక్క డ్రగ్కు సంబంధించిన ముడి పదార్థాలతో పాటు కొంత నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇదంతా కూడా దీనికి సంబంధించి జయప్రకాష్కి గతంలో ఒక గురువారెడ్డి అనే ఒక వ్యక్తి పరిచయమైన నేపథ్యంలో అతను ఈజీగా మనీ సంపాదించాలంటే ఈ యొక్క అల్ఫ్రాజోలం తయారు చేసే యొక్క డబ్బును సంపాదించవచ్చు అనేది మాత్రము ప్రధానంగా అతనికి చెప్పడంతో ఈ యొక్క యూనిట్ని మొత్తము దాదాపు 8 రియాక్టర్స్ కూడా ఏర్పాటు చేసి ఈ యొక్క డ్రగ్స్ కూడా తయారు చేస్తున్నారు. అయితే ఈ యొక్క విషయం తెలుసుకున్న ఈగల్ టీం మాత్రం ఒక్కసారిగా రైడ్స్ కూడా నిర్వహించారు. రైడ్స్ నిర్వహిస్తే ఇందులో పూర్తిగా దీనికి సంబంధించి అన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ యొక్క స్కూల్లో చదువుతున్న విద్యార్థులు కావచ్చు, అంతేకాకుండా ఇటు తల్లిదండ్రులు ఒక్కసారిగా అవాక్కైన పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే ఇలాంటి యొక్క స్కూల్లో మంచి పాఠాలు చెప్పాల్సిన యొక్క ప్రిన్సిపల్ కావచ్చు, ఉపాధ్యాయులు ఇలాంటి యొక్క కార్యకలాపాలకు పాల్పడడం పట్ల దీనికి సంబంధించి పూర్తిగా తల్లిదండ్రులు కూడా మండిపడుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే ఇది నగర శివార్లతో పాటు ఊర్లో ఈ యొక్క అల్ఫ్రాజోలం కూడా తయారు చేస్తుంటారు. అలాంటిది హైదరాబాదు బోయిన్పల్లిలోని నడిబొడ్డున ఈ యొక్క స్కూల్లో ఇలాంటి యొక్క అల్ఫ్రాజోలం తయారు చేస్తున్నారంటే హైదరాబాద్లో డ్రగ్కు సంబంధించి పూర్తిగా పెట్టరేగిపోతుందని మాత్రము చాలా ఖచ్చితంగా అర్థమవుతుంది. అయితే ఇప్పటికే ఈ యొక్క స్కూల్ చైర్మన్ తో పాటు ప్రిన్సిపల్ కావచ్చు, ట్రావెల్స్ ఏజెంట్ ఉదయ్ని యొక్క ముగ్గురిని కూడా దీనికి సంబంధించి రిమాండ్ కూడా తరలించారు. దాని తర్వాత పోలీసులు కస్టడీ కూడా తీసుకుంటారు. కస్టడీ తీసుకున్న దాని తర్వాత ముఖ్యంగా వారిని విచారణ కొనసాగిస్తారు. అయితే ఈ యొక్క అల్ఫ్రాజోలం ఎక్కడెక్కడికి సరఫరా చేస్తారు, ఈ యొక్క జిల్లాలకు సంబంధించి కావచ్చు, ఆ కళ్ళు కాంపౌండ్లకు సంబంధించి కావచ్చు, ఎక్కడెక్కడ ఇప్పటివరకు ఎంత పెద్ద మొత్తంలో కొనుగోలు చేశారు దానిపైన కూడా పూర్తిగా ఈ యొక్క కస్టడీలో విచారణ కొనసాగించే అవకాశం ఉంటుంది. దీని వెనుక ఇంకా ఎవరైతే ఉన్నారో వారిని కూడా అరెస్టు చేస్తామని చెప్పి ప్రధానంగా ఇటు పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే శ్రీమేధ స్కూల్కి సంబంధించి ఇక డ్రగ్స్ తయారు చేసిన ఒక విషయం తెలియడంతో అంతా కూడా చుట్టుపక్కల వారంతా కూడా ఒక్కసారిగా షాక్కు గురైన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే జయప్రకాష్ సంబంధించి పూర్తిగా తను సమాజంలో ఒక పలుకుబడి వ్యక్తిగా చలామణి అవుతున్నాడు. అంతేకాకుండా అందరికీ మంచి నీతి పాఠాలు చెప్పే యొక్క జయప్రకాష్ ఇలాంటి యొక్క డ్రగ్కు సంబంధించిన కార్యకలాపాలు పాల్గొనడం అంటే తాము ఊహించలేమి యొక్క పరిణామంగా దీనికి సంబంధించి ఒక చుట్టుపక్కల వారు కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే దీనిపైన ఇంకా పోలీసులు ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ చేసి దీనికి సంబంధించి ఇప్పటికే 8 రియాక్టర్లతో పాటు యొక్క రూమ్ను కూడా సీజ్ చేశారు. అంతేకాకుండా తల్లిదండ్రులు యొక్క స్కూల్కి పంపించిన నేపథ్యంలో ఆ స్కూల్లో ఏం జరుగుతుంది, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏం జరుగుతుంది అనేది మాత్రము ఎప్పటికప్పుడు కంట పెట్టి చూడాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఇలాంటి శ్రీమేధ స్కూల్లోని యొక్క డ్రగ్స్ తయారు చేస్తున్నారంటే ఇంకా ఇలాంటి సంబంధించిన ఘటనలు ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయని దానిపైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. రైట్ పవన్, థ్యాంక్ యూ.